హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిలుబులి గడియా. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం అనమాట. మ్యారేజ్ ఉంది, సో మ్యారేజ్కి అనేసి వెళ్తున్నాము. మా అక్క వాళ్ళ ఊరు నిజాం సాగర్ అనమాట. సో అక్కడ డ్యామ్స్ గేట్స్ ఉంటాయి కదా, దాని దగ్గర నుంచి వెళ్ళాలన్నమాట. సో ఇక మేము ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత పెళ్లి కూతురు గాజులు వేసుకోవడము, తర్వాత పెళ్లి కూతురుని చేయడం, అవన్నీ మీరు ఈ బ్లాగ్లో చూడొచ్చు. అందరు కూర్చొని పెళ్లి కూతురు కాబట్టి బ్యాంగిల్స్ అనేది వేసుకుందామని చెప్పేసి ఫస్ట్ బొట్టు పెట్టేసి పెళ్లి కూతురికి అందరు బ్యాంగిల్స్ అనేది వేసినారు అనమాట. సో మా అక్క వేస్తుంది ఇప్పుడు పెళ్లి కూతురికి బ్యాంగిల్స్. దీని తర్వాత హల్దీ ఆడినాం. హల్దీ ఆడిన తర్వాత ఊర్లో ఏంటంటే సాంప్రదాయం మనకి ఎవరైతే పెళ్లి కూతురుని చేస్తారు కదా, ఆ పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పెళ్లి కూతురుని చేస్తారనమాట. సో బట్టలు, స్వీట్, పూలు అలా చేసేవాళ్ళు అలా చేసి పెళ్లి కూతురుని, సో ఇలా పెళ్లి కూతురుని చేస్తారనమాట. సో పెళ్లి కూతురు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి కూతురుని చేపిస్తారనమాట. సో పెళ్లి కూతురు చేసే వాళ్ళ ఇంటికి, సో మా అక్క వాళ్ళ ఇంట్లోకి కూడా తీసుకొని వచ్చి మేమందరం అక్కడ పెళ్లి కూతురుని కూడా చేసినాము. సో మీరు ఈ వీడియోలో చూడొచ్చు. వీడియో ఎండింగ్ మాత్రం మిస్ కాకుండా చూడండి. అండ్ ఇలా అందరు ఇంటికి వెళ్ళి పెళ్లి కూతురుని చేసిన తర్వాత హల్దీ అయిపోయిన తర్వాత పెళ్లి కూతురుని కూడా చేసిన తర్వాత మేము డ్యాన్సులు కూడా ఆడాము అనమాట. సో అది కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఇక అక్క వాళ్ళ ఇంటికి కూడా తీసుకొచ్చి, అంటే పక్కనే అక్క వాళ్ళ యారాల కూతురు మ్యారేజ్ అనమాట. సో వాళ్ళు కూడా మాకు చాలా క్లోజ్ అమ్మాయి వాళ్ళు. సో మేమందరం అటెండ్ అయినాం. ఈమె మా డాడీ వాళ్ళ సిస్టర్. సో ఫస్ట్ మమ్మీ డాడీ చేసినారు, తర్వాత నేను, చెల్లి, అన్న వాళ్ళు, పెద్దన్న వాళ్ళు, చిన్నన్న వాళ్ళు. ఇంకా ఏంటంటే ఇది మా అత్త వాళ్ళ ఊరు అనమాట. ఫస్ట్ మా అత్తను ఇచ్చినాము వీళ్ళ ఇంటికి, తర్వాత మళ్ళీ మా అక్కను కూడా ఇచ్చినాము అనమాట. మా అక్క మేనరికంలో కూడా చేసుకుంది. సో ఇలా మా అత్త వాళ్ళ ఊరు ప్లస్ మా అక్క వాళ్ళ ఊరు అయిపోయింది. సో కొంచెం దూరమే, కాకపోతే మా అక్క వాళ్ళ సైడ్ నుంచి, మా అత్త సైడ్ నుంచి మాకు అందరు రిలేటివ్స్ అనమాట. సో అలా ఇక అమ్మాయి మ్యారేజ్కి మేము అందరం అనేది కలిసి అమ్మాయికి మా డాడీ వాళ్ళ సైడ్ కుటుంబం అమ్మాయికి శారీస్ కూడా పెట్టి ఇలా పెళ్లి కూతురుని చేసినాం అనమాట. సో ఇది మా మొత్తం డాడీ సైడ్ ఫ్యామిలీ. సో ఇంకా చాలా మిస్సింగ్ ఉన్నారు. ఇక మధ్యలో ఇక డ్యాన్సులు, డప్పులు, డోలాలతో పెళ్లి కూతురుని తీసుకొచ్చి చేసినారు కాబట్టి ఇక ఇక్కడ నుంచి ఇక మాకు డ్యాన్సులు కూడా ఇంటేం కదా, డ్యాన్సులు పెళ్లి కూతురు వచ్చినందుకు మేము డ్యాన్సెస్ కూడా ఇక పెళ్లి కూతురు అక్క, వదినలు అందరితో పాటు మేము డ్యాన్సెస్ కూడా చేసినాము అనమాట. చేసి మళ్ళీ పెళ్లి కూతుర్ని ఇంటికి సాగనంపినాము. నెక్స్ట్ డే పెళ్లి ముచ్చట్లు కూడా చూడండి. ఇది మా వదిన మద్దలు ప్లస్ బ్రైడ్తో మా ఫోటో. సో ఇక స్టార్ట్ అయిపోయినాం అనమాట పెళ్ళికి. సో పాటలు పెట్టి ఇక ధూమ్ చేసుకుంటా పోలేమో చూడండి మీరు. ధూమ్ చేసుకుంటా పోయినాం అనమాట, పాట పాడుకుంటా ఏదో ఎంజాయ్ చేసుకుంటా పోయినాం.
ఇక ఆడుతూ పాడుతూ మండపం దగ్గరికి వచ్చేసినాం అనమాట. ఇక పెళ్ళి పూర్తి కాగానే తిని చేసి ఇక ఫోటోలు అవి ఇవి దిగేసిన తర్వాత మేము ఎక్కడికి బయలుదేరినాము అంటే మా బాబాయ్ వాళ్ళు వచ్చినారనమాట. సో వాళ్ళ ఊరికి. సో అది మా బాబాయ్ వాళ్ళ ఊరే కాదు, మా డాడీ ఊరు కూడా. సో ఆ ఊరిని కూడా నేను మీకు పరిచయం చేస్తాను. ఫస్ట్ అయితే ఇక పెళ్ళిలో మేము దిగిన ఫోటోలు వీడియోలు అవన్నీ చూడండి. ఎక్సైట్ అవ్వకు, పడిపోతావు అక్క అక్క అక్క. ఇక పెళ్ళి నుంచి బయలుదేరిపోయామన్నమాట. సో మా బాబాయ్ వాళ్ళని ఊర్లో వదిలేద్దామని చెప్పి ఫస్ట్ పెళ్ళింటికి వెళ్ళి అక్కడ అక్క వాళ్ళ ఇంట్లో చేంజ్ చేసుకొని నెక్స్ట్ డేనే హైదరాబాద్కి వెళ్ళాలన్నమాట. సో అందుకని చెప్పేసి మేము పెళ్ళి అటెండ్ అయిపోయి తిరిగి బాబాయ్ వాళ్ళని విలేజ్లో వదిలేసి, అండ్ అది బాబాయ్ వాళ్ళ విలేజే కాదు, మా డాడీ వాళ్ళ ఊరు కూడా, మా నాయనమ్మ మా డాడీ ఉండే ఊరు అనమాట. సో అక్కడికి బయలుదేరుదామని చెప్పేసి అక్క వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరినాము. సో ఇది అక్కడ డ్యామ్ మనం వెళ్ళేటప్పుడు మనం గేట్స్ దగ్గర నుంచి వెళ్ళాం కదా, ఇది రిటర్న్లో వచ్చేటప్పుడు అనమాట. చూడండి సన్ రైజ్ ప్లస్ వాటర్ ఎంత అవసరం ఉందంటే అంత అవసరం ఉండే. అండ్ చూడండి పిల్లలు కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మా చిన్న పాప కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది అనమాట. అంటే తను లాంగ్ డ్రైవ్ చేయలేదు, చాలా చిన్నగా ఉండే కదా. సో ఆమె లాంగ్ డ్రైవ్స్కి తీసుకుపోతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఆమెకి విండోస్ నుంచి చూడడం అది డ్యామ్ గేట్స్ అక్కడ నుంచి వెళ్ళాం కదా, చూడండి ఇది అనమాట అలా డ్యామ్. సో చాలా బాగుంటుంది. సో డ్యామ్ దగ్గరికి వెళ్ళడానికి ఛాన్స్ దొరకలేదు, ఎందుకంటే మేము హైదరాబాద్కి వచ్చాము కాబట్టి. చూడండి చిన్న పాపని చాలా గట్టిగా పట్టుకొని బయట చూపిస్తుంటే ఆమె మొత్తం ఇట్లా చూస్తుందన్నమాట. సో మీకు దగ్గరగా డ్యామ్కి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుండొచ్చు కారు, కానీ చాలా దూరం ఉందండి. వీడియోలో మనకు అలా కనిపిస్తుంది. చూడండి పాప అంత హ్యాపీగా ఫీల్ అయిందంటే అంత హ్యాపీగా ఫీల్ అయిందనమాట. ఇంకా వాటర్ తన దగ్గరికి వస్తున్నట్టు ఫీల్ అయింది. సో అలా డ్యామ్ అయిపోయిన తర్వాత పడుకుంది పాప. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఈవినింగ్ పూట కదా, పొలాల దగ్గర నుంచి సన్ చూడండి ఎంత చేంజ్ అయ్యింది, ఎంత అంటే ఎంత బాగుంది అనిపించింది. చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట క్లైమేట్. ఇక ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ మధ్యలో ఆగుతూ మెల్లిమెల్లిగా వెళ్ళినాం అనమాట. సో ఇలా వెళ్తూ మా డాడీ వాళ్ళ ఊరు అనేది చేరుకున్నాము. ఇక ఇక్కడ నుంచి మనము
ఊరు లోపలికి వచ్చేసినామంట. లోపల నుంచి ఊరు దగ్గరకు వచ్చినాక కొంచెం లోపలికి వెళ్ళాలి. సో అక్కడ సైడ్లో కార్ పార్క్ చేసుకొని మేము, మా సిస్టర్స్, మా పిల్లలు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం అనమాట విలేజ్కి రావడం మేము. సో మమ్మీ అవ్వని గుర్తుపట్టి మాట్లాడుతుంటే అవ్వ కూడా మాట్లాడుతుంది అనమాట మమ్మీతోటి. సో అలా ఊళ్ళో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అందరూ, అంటే చాలా రోజులు వస్తే ఆ ఎఫెక్షనే వేరు ఉంటుంది అనమాట. సో ఇలా మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఫస్ట్. మా ఇంటి లాక్ బాబాయ్ వాళ్ళ దగ్గరనే ఉంటుంది అనమాట. సో అక్కడ బాబాయ్ దగ్గరనే ఉండే ఫస్ట్ ఫ్రెష్ అప్ అవుతాము, అక్కడ నుంచి ట్రావెల్ చేసి వచ్చాం కదా అని చెప్పి. సో ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత వెళ్ళామన్నమాట. ఇది మా బాబాయ్ వాళ్ళది అండర్ కన్స్ట్రక్షన్ లాగా పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది. ప్లస్ ఇదేమో వాళ్ళకి వాష్రూమ్ లాగా అనమాట. సో ఊర్లో ఎట్లా ఉంటుంది కంప్లీట్లీ మొత్తం విలేజ్ వైబ్ ఉంటుంది అనమాట. సో ఇది ఇల్లు ఈ నుంచి అక్కడ వరకు. సో ఇది లోపల మనకి కూలర్ అన్నీ ఉంటాయి కానీ మొత్తం విలేజ్ టైప్ విలేజ్ వైబ్ ఉంటుంది. మేము ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తుండే. సో ఇది లోపల అనమాట. ఇలా ఉంటుంది మొత్తం. సో ఫస్ట్ టైం మా కిడ్స్ని అందరినీ తీసుకొని మేము విలేజ్కి రావడము. సో ఇది బాబాయ్ వాళ్ళ ఇంటి టూర్ అయిపోయింది. కొంచెం తినుకున్న తర్వాత మేమందరం మళ్ళీ బయలుదేరిపోయి, ఇది యాక్చువల్గా మా నాయనమ్మ మా ఇల్లు అనమాట. సో మా డాడీ వాళ్ళు ఇక్కడనే పుట్టి పెరిగినరు ఇదే ఊర్లో. సో నేను లాక్ ఓపెన్ చేద్దామని చెప్పి బాబాయ్ దగ్గర నుంచి కీస్ తీసుకొని లాక్ ఓపెన్ చేస్తున్నాను అనమాట. మేము ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటాం కాబట్టి ఎవరు మా బాబాయ్ కొంచెం చూసుకుంటాడనమాట. సో ముందైతే రెంట్కి ఇచ్చారు డాడీ. సో ఇప్పుడు రెంట్ కాకుండా బాబాయ్కి పక్కనే ఇల్లు ఉంటుంది కాబట్టి బాబాయ్ స్టిచ్చింగ్ చేస్తారు కాబట్టి బాబాయ్ యూజ్ చేస్తున్నాడు. మా నాయనమ్మ ఫోటో. సో ఇది అనమాట యాక్చువల్గా ఊర్లో ఉండే హౌస్ డాడీది. సో అక్కడ స్టవ్ అక్కడ ఉంది కదా, అక్కడ మా నాయనమ్మ వంట చేస్తున్నాను అనమాట. మేము ఉన్నప్పుడు ఈ దూలానికే ఉయ్యాల కట్టి ఊగుతుండే. సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తుండే. ఒకటే ఇల్లు కాదు 2-3 ఇల్లులు ఉండే అనమాట. వెనకాల మా నాయనమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇల్లు. సో అట్లా ఉన్నారనమాట చాలామంది. సో అట్లా ఊరు నుంచి వచ్చేటప్పుడు ఇక చాలా రోజుల తర్వాత మా కిడ్స్ని మేము మా డాడీ పెరిగిన ప్లేస్కి తీసుకెళ్ళడం, ప్లస్ మేము మా కిడ్స్తో అక్కడికి వెళ్ళడం చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. సో ఇక అక్కడ ఫోటోలు దిగి ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పేసి ఫోటోలు వీడియోలు తీసుకున్నాం అనమాట. తీసుకొని అక్కడ బయలుదేరేటప్పుడు మనకి ఎంతైనా మా డాడీ అయితే 8 years ఉన్నప్పుడే సిటీకి వచ్చి వర్క్ చేయడం అనేది స్టార్ట్ చేసుకున్నాడు అనమాట. సో ఎప్పుడైనా హాలిడేస్ కానీ లీవ్స్ కానీ వస్తే అప్పుడు చూసేవారు అనమాట. మా నాయనమ్మ తాత ఊర్లోనే ఉండేవారు ఎక్కువ. వాళ్ళకి సిటీ కల్చర్ పడదు. ప్లస్ మెయిన్గా వాటర్ ప్రాబ్లం అని. సో ఇక్కడ ఊర్లో వాళ్ళు ఉంటారు కదా, ఇక మేమందరం చూడక చాలా రోజులు అయింది. ప్లస్ ఊర్లో వాళ్ళందరికీ మా డాడీ అంటే చాలా ఇష్టము. సో మా తాత మందు కూడా వేసేవాడు అనమాట అప్పట్లో. సుందలికకి మందు కూడా వేస్తుండే అనమాట. సో అట్లా కొంచెం చాలా మంది వచ్చి పలకరించినారు అనమాట. నేను కొన్ని వీడియోస్ ఇంకా చేయలేకపోయినా చిన్న పాప ఏడ్చినప్పుడు. ఇక చూడండి ఇక్కడ ఒక్కరు మేము కార్ ఎక్కి వెళ్ళేదాకా చాలామంది పలకరిస్తున్నారు అక్కడ విలేజ్లో ఉన్నవారు. ఇంకా కొంతమంది అక్క వాళ్ళు లేరు అనమాట. సో మ్యారేజెస్ అయిపోయి అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఉన్నవాళ్ళు మ్యారేజెస్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఇట్లా బయట ఇంకా కనిపిస్తుంది కదా, అట్లా వచ్చి ఉన్నవాళ్ళు పలకరించినారు. లేని వాళ్ళు మళ్ళీ ఎప్పుడైనా కలిస్తే మళ్ళీ వాళ్ళని వెళ్ళి కలవాలి. సో ఇలా మా బాబాయ్ అనమాట ఇప్పుడు వచ్చేది బయటికి. సో ఇలా అందరూ మేము వచ్చినాం అనగానే ఊర్లో తొందర పడుకుంటారు. సో మేము వచ్చినాము కార్ దిగుతున్నాం అనగానే చూసి ఇక వచ్చి అందరినీ పలకరించినారు అనమాట. చాలా అంటే చాలా మర్యాద, చాలా రోజుల తర్వాత మమ్మల్ని కలిసిరని చెప్పేసి వాళ్ళు కూడా చాలా అంటే చాలా హ్యాపీ పడ్డారు. ఎందుకంటే ఎక్కువ రాము, ప్లస్ ఇక్కడ ఎవరు ఉండరు. మా నాయనమ్మ ఉన్నప్పుడు వచ్చేవాళ్ళం అనమాట. సో మా నాయనమ్మ ఎక్స్పైర్ అయిపోయింది నా ఫస్ట్ బేబీ పుట్టక ముందుకే. సో అలా అనమాట. సో ఇలా మా బాబాయ్ ఇక్కడ వర్క్ చేసుకుంటారు. సో ఇల్లు అలా ఉందన్నమాట. ముందైతే రెంట్కి ఉండే, ఇప్పుడైతే బాబాయ్ యూజ్ చేసుకుంటున్నాడు. ఇది మా నాయనమ్మ ఫోటో. సో ఇలా మా మమ్మీ వాళ్ళది చిన్న హోమ్ టూమ్. ఇట్లా ఈ గూళ్ళు ఉన్నాయి కదా, ఇందులో మా నాయనమ్మ సో అది ఏమంటారు అవి పెడుతుండే అనమాట.
ఏమైనా చిన్న చిన్నవి ఐటమ్స్ ఆమె పెట్టుకుంటుండే మా డాడీతో హోమ్ లైటింగ్ లేకుండా అనమాట. ఫిర్ బీ ఓకే. ఇక అక్కడ నుంచి ఎక్కేసి ఇక ఇంటికి సిటీకి బయలుదేరదాం. సిటీకి వెళ్ళే ముందు మాకు తులజాపూర్ వెళ్ళేది ఉండే అనమాట. సో సరే అని చెప్పేసి ఇక్కడ నుంచి నాయనమ్మ వాళ్ళ ఇంటిని చూసుకొని బాబాయ్ వాళ్ళ ఇంటిని చూసుకొని ఇక్కడ నుంచి మేము తులజాపూర్కి స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో ఇది నైట్ జర్నీ. సో జర పండుకొని నెక్స్ట్ వ్లాగ్లో తులజాపూర్ గురించి చూద్దాం. ఇక నైట్ జర్నీ అక్కడ అయిపోయింది. సో ఈవినింగ్ వెళ్ళగానే అక్కడ కొంచెం స్నాక్స్ తిన్నాం, కానీ ఇక మళ్ళీ తులజాపూర్కి వెళ్ళే వరకు టైం పడుతుంది కదా, కాబట్టి కొంచెం జర్నీ ఇక్కడ నుంచి దూరము. సో ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మధ్యలో పెట్రోల్ బంక్లో ఉండి మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని వాష్రూమ్స్ అలా వెళ్ళేసి మళ్ళీ మేమందరం డాబాలో డిన్నర్ చేసుకొని ఇక తులజాపూర్కి బయలుదేరిపోయినాం అనమాట. ఇది మా ఊరిది మొత్తం వీడియో. సో వీడియో చూసి లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి. టు సబ్స్క్రైబ్.